నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేసింది గురుగారు. ఈ నెల శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతాలన్నీ వచ్చేస్తాయి అంటుంటారు. అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి, అది కూడా ఒకసారి వివరించేసేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. లక్ష్మీదేవి యొక్క పూజ అంటే శ్రావణ మాసంలో పద్మకాంతిగా ఉంటుంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో స్వామివారు జన్మించారు కాబట్టి ఆమె తనయగా కోలాపూర్ మహాలక్ష్మి సాక్షాత్గా శక్తిపీఠంలో ఉంటుంది కాబట్టి ఆవిడ ఒక విశిష్టమైన వంటి ఒక కైంకర్యంతో పద్మం కాంతితో వెలుస్తున్న వంటి లక్ష్మీదేవి అమ్మవారు. నమస్తే నమో నమస్తే మహామాయే సిరిపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమస్తుతే. ఈ మంత్రాలతో అమ్మవారిని ఆరాధించి చక్కగా అమ్మవారిని కొలువు చేసుకోవాలి. కొలువు చేసుకోవడం అంటే ఏంటి? చక్కగా ఒక 11-25 మంది ముత్తైదులను పిలిచి ఒక రోజు వరలక్ష్మి రోజున చక్కగా వ్రతానికి సంబంధించినటువంటి అన్ని పండ్లు పూలు అన్నీ తీసుకొచ్చుకోవాలి. ఆ రోజు కావాల్సినటువంటి ఫలాలు అన్నీ చేసుకోవాలి. ఆ రోజు పిండి వంటలు ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం చేయాలనో అటువంటి నైవేద్య పదార్థాలన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. సో అది పెట్టుకున్న తర్వాత చక్కగా ఒకరోజు ఆ రోజున చక్కగా అమ్మవారి ఒక ప్రతిభను తీసుకొని కొబ్బరికాయలో ఆ ప్రతిమను పెట్టి ఆ కలశంలో నీళ్లు పెట్టి నీళ్ళలో ద్రవ్యాలన్నీ వేయాలి. ఎటువంటి ద్రవ్యాలు వేయాలి? లవంగము, ఇలాచి, పచ్చకర్పూరము, 1 రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ, మరి ఇటువంటి అన్ని ద్రవ్యాలు వేసి సుగంధ ద్రవ్యం వేసి, సుగంధ ద్రవ్యం అంటే జవారు, హత్తరు ఇవి కూడా వేసి తమలపాకు కానీ అట్టాకు కానీ చుట్టూరు తమలపాకు కానీ మామిడాకులు కానీ ఏమా ఆ కలశంలో వెండి కలశం కావచ్చు, లేదంటే మీ దగ్గర ఏ కలశం రాగి కలశం ఉన్నా పర్వాలేదు, ఆ కలశం చుట్టూ మామిడాకులు కానీ ఈ ఒక తమలపాకు బోర్డు కానీ పెట్టి చక్కగా అలంకరణ చేసుకోండి. ఆ కలశానికి చుట్టూ గంధము, పసుపు, కుంకుమ రాసి దానికి పసుపు కొమ్ముతో ఒక కంకణం కట్టండి. కట్టిన తర్వాత చక్కగా కలశంలో పైన ఆ ఒక కొబ్బరికాయను పెట్టి చక్కగా నమస్కారం చేసి ఒక రవికను పెట్టి ఆ రవిక పైన ప్రతిమ అమ్మవారు ఒక ప్రతిమను పెట్టి పూలు, మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ అనేక రకమైన పదార్థాలు రకరకాలమైన పూలు ఉంటాయి. ఆ పూలతో అలంకరణ చేసుకోవచ్చు. ఏమండి మీ దగ్గర గాజులు ఉన్నాయనుకోండి, గాజులు ఆ రోజు గాజు వచ్చినటువంటి మహిళలకు అందరూ కూడా గాజులు ఇవ్వడం చాలా విశేషమైన ఫలితాలు రావడం జరుగుతుంది. గాజులు ఒక ప్లేట్లు నిండుగా పెట్టుకోవాలి. అది కూడా పచ్చ గాజులే, ఎరుపు కానీ పచ్చ కానీ పెట్టుకొని అక్కడ వచ్చినటువంటి మహిళలకు అందరూ కూడా చక్కగా 5 గాజులు కానీ 6 గాజులు కానీ 12 గాజులు కానీ మీ శక్తికి తగినట్టుగా మీరు పంపించుకుంటే సరిపోతుంది. సో విశేషమైన వంటి ఏంటంటే ఒక అమ్మవారికి చీరాలు వాయనం ఇవ్వటం. ఆ 11 మందికో 20 మందికో ఇట్లా కొంగులు చాట పెట్టి, చాటలో పసుపు కుంకుమ పెట్టి, పండ్లు పెట్టి, అమ్మవారు వ్రతం అంతా అయిపోయిన తర్వాత పండ్లు అవన్నీ పెట్టి ఒక చీర పెట్టి, చీర మీద ఇట్లా బ్లౌజ్ కొంగు కప్పి ఇచ్చితే నీ అమ్మ వాయనం, తీసుకుంటే అమ్మ వాయనం అనేసి చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న తర్వాత ఎప్పుడైతే కూడా ఈ ఒక కార్యక్రమం తంతు జరుగుతుందో సాక్షాత్గా ఆ ఒక పరమేశ్వరి అయిన వంటి ముక్కోటి దేవతల్లో ఉన్నవంటి త్రిముఖ దేవతలన్నీ కూడా భూమికి దిగి వచ్చి ఆ ఒక దేవతలే స్వయంగా స్వీకరిస్తారనేసి ఒక ఇతిహాస పురాణం. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున చాలా విశేషమైన వంటి ఒక కైంకర్యం, చాలా విశేషమైన కైంకర్యం. నిజంగా గురుగారు, అసలు ఆ రోజు చాలా మంది లలిత సహస్రనామం అని చెప్పి పారాయణాలు చేసుకుంటే మంచిదంటారు, దుర్గాదేవి పారాయణం అంటున్నారు. అంటే అన్ని పారాయణాలు చదువుకుంటే మంచిదంటారా, లేదంటే ఏదైనా చదువుకోవచ్చు అంటారు? లలితాదేవి పారాయణం చేయడం వల్ల
వైభవ లక్ష్మి ఒక వ్రతాన్ని చేసుకోవడం వల్ల, ఖడ్గమాల చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం లభిస్తుందమ్మా. ప్రత్యంగిరాదేవి ఒక అమ్మవారి ఒక చేసుకున్న, వారాయిని అమ్మవారిని ఒక వ్రత నియమాలు చేసుకోవడం కూడా చాలా చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఈ ఉగ్రస్వరూపిణికి ప్రతిభంగా ఉండేది అంటే శాంతి స్వరూపిణి లక్ష్మీదేవి. ఆమె పద్మకాంతితో పద్మ కణనాయనంతో ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకున్నారు. ఆవిడని చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలన్న ఆనందం మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడకు విశేషమైన వంటి పూజలు చేసి అద్భుతమైన ఫలితాలు రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. గురువుగారు, ఇంకా చాలా మంది ఇలా శ్రావణ మాసంలో, అది కూడా వరలక్ష్మి వ్రతాల రోజు దీపాలు పెడితే బాగుంటుంది అనుకుంటారు. అంటే ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, నూనె ఏది వాడితే మంచిది అంటారు? దీంట్లో నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఆవు నెయ్యి కూడా వాడుకోవచ్చు అమ్మా. 21 నుంచి 11 వరకు పెట్టుకోవచ్చు దీపాలు. ఆవు నెయ్యి లేదంటే ఇలా వాడుకోవచ్చు, నువ్వుల నూనె వాడుకోవచ్చు. చక్కగా బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవచ్చు. ఇంటి చుట్టూ కూడా బంతి పూలు, చామంతి పూలు, ఏమా రకరకాల వసంత మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా వసంతంగా ఉంటుంది. కాబట్టి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక అలంకరణ చేసి అమ్మవారికి వ్రత నియమాలు పాటిస్తే చక్కని ఫలితం రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పూజ అయిన తర్వాత కూడా చాలా మంది దేవతామూర్తి విగ్రహాన్ని పక్కకు పెట్టడం, జరపడం ఇట్లా చేస్తుంటారు. అలా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఎప్పుడైతే కూడాను భారీగా విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు కాబట్టి ఎప్పుడు కూడా కదలికగా ఉండాలి. కాబట్టి యథాస్థానం చేసేసుకొని పక్కకి జరిపేస్తే సరిపోతుంది. ఓకే, అలా చేసుకుంటే మంచిది అంటారు. చాలా మంచిది. నిజంగా గురుగారు చాలా చక్కటి వివరాలన్నీ చెప్తున్నారు. చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. చాలా చక్కటి వివరాలు చెప్తున్నారు. అయితే దీపాలు 11 పెట్టుకోవచ్చు అంటున్నారు. నువ్వుల నూనె లేదంటే ఇంకేదైనా వాడుకోవచ్చు, ఆవు నెయ్యి వాడుకోవచ్చు అంటారు. ఇలా చేసుకుంటే లలిత సహస్రనామాలు ఇలా మనకు తోచిన పారాయణం చేసుకోవచ్చు. లలిత పారాయణం చేసుకుంటే చాలా విశేషము. లక్ష్మీ సహస్రము చేసుకోవడం ఇంకా విశేషము. లక్ష్మి అష్టోత్తరం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం దేవ్యై నమః, శ్రీ మహాలక్ష్మి నమః అని చెబుతూ చక్కగా అమ్మవారిని ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ బ్రహ్మాండమైనటువంటి ఆ కమలాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుంటుంటే వరలక్ష్మి వ్రతం రోజున వరమే వరం కురుస్తుంది. ఇంకా బ్రహ్మాండమైన వర్షం కురుస్తుంది. ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు లేకుండా కురుస్తుంటుంది. 10 లేదంటే 11 ముత్తైదులు రావచ్చు అంటారా? 10 లేకపోతే 11 ముత్తైదు కానీ 21 కానీ మీ శక్తికి తగ్గితే 100 మందిని పిలుచుకోవచ్చు. సో మన ఇష్టం అంటండి, గురువుగారు అయితే చెప్పారు. సో మనకు శక్తికి మించి మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి ఇచ్చుకోవచ్చు. ప్రముఖంగా అయితే 10 లేదంటే 11 ఇచ్చుకోవచ్చు అంట. చాలా ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కటి వివరాలు చెప్పారు.